డీటెయిల్ చూస్తే తిరుమల ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే చనిపోయారు. బైక్ పై నుంచి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో బస్సు కింద నలిగిపోయి స్పాట్ లోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వివరాలను వెల్లడిస్తామని పోలీసులకు తెలిపారు. టూ వీలర్ని ఒక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినందువల్ల టూ వీలర్లో వస్తున్నటువంటి ఇద్దరు ప్రయాణికులు కూడా చనిపోయినారు. బాడీలు కూడా ఆర్టీసీ బస్సు కింద ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయంగా విచారణ చేస్తున్నాము. ప్రాథమిక సమాచారం మేరకు యాక్సిడెంట్ అయితే జరిగింది, ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఇక్కడ ఏ ఊరు వాళ్ళు? వివరాలు ఇంకా తెలియలేదు, వాళ్ళ గురించి విచారణ చేసి తర్వాత ప్రమాదం టూ వీలర్ సేఫ్ గా ఉంది. వాళ్ళు ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? విచారించిన తర్వాత తెలుస్తుంది. కింద పడిన బస్సు ఎక్కించినాను, మీకు ఎలా అనిపిస్తుంది ప్రాథమిక? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. తిరుమల ఘాట్ రోడ్ లో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అయితే చనిపోయారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద తిరుమల రెండో ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమలకు వచ్చేటువంటి ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు అతి వేగంగా వస్తూ ముందు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని అయితే ఢీకొని ఆ వాహనాన్ని ఈడ్చుకొని వెళ్లిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారిని పూర్తి స్థాయిలో అంటే ఒక యువకుడు ఒక యువతి ఇద్దరు ఏదైతే బైక్ పై తిరుమలకు వస్తుండగా ఆ బైక్ బస్సు కింద పడి పూర్తిగా నలిగిపోయిన పరిస్థితి ఉంది. మృతులు తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు వాసులుగా అయితే ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మృతదేహాలని రూయా ఆసుపత్రికి అయితే తరలించారు. ఇప్పటికే పోస్ట్ మార్టం చేసి వెంటనే తల్లిదండ్రులకి అంటే వారి కుటుంబీకులకి అప్పచెప్పాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మృతి చెందిన వారికి ఎక్స్గ్రేసియా మరి కాసేపట్లో టీటీడీ ప్రకటించనున్నట్లయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ తిరుమల ఘాట్ రోడ్లలో ఈ ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులు అతివేగంగా వెళ్తూ ఇటు ప్రమాదాలకి గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ద్విచక్ర వాహనాలని గతంలో ఎన్నో చోట్ల యాక్సిడెంట్ కి గురి చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే అతివేగమే దీనికి కారణమని ప్రధానంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రెండో ఘాట్ రోడ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి అప్ ఘాట్ రోడ్ అని చెప్పొచ్చు. అప్ ఘాట్ రోడ్ లో బస్సులు అతివేగంగా వస్తుంటాయి, కానీ ఎలక్ట్రికల్ బస్సు మాత్రమే అతివేగంగా వస్తూ ఏదైతే ఈ రోజు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పరిస్థితి ఉంది. ఇదే కాదు, ముఖ్యంగా మొదటి ఘాట్ రోడ్ అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్లేటువంటి ఘాట్ రోడ్ లో సైతం అతివేగంగా వెళ్తున్నాయి బస్సులు. ముఖ్యంగా కొంతమంది భక్తులు కావచ్చు, మరోవైపు వాహనదారులు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బస్సులు అతివేగంగా వస్తూ వాహనాలను ఢీకొంటున్నాయని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళైతే ప్రయాణికులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ దీనిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు తెలిపినప్పటికీ ఇప్పటికి కూడా ఆర్టీసీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా ఏమాత్రం సౌండ్ లేకుండా వస్తుండడం, మరోవైపు వాహనం దగ్గరకు వచ్చిన తర్వాత వాహనాలకి హారన్లు వేస్తుండడంతో వాళ్ళు ఒకంత భయాందోళన గురై కింద పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు మాత్రమే అతివేగంగా వస్తున్నాయని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో మొదటి ఘాట్ రోడ్ అంటే 6 నెలల కిందట చూసుకున్నట్లయితే 24వ మలుపు వద్ద ఇదే ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు బోల్తా పడిన పరిస్థితి ఉంది. అప్పుడు సుమారు 17 మంది బస్సులు తీవ్రంగా గాయపడిన పరిస్థితి. అంటే ప్రధానంగా తరచూ ఈ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఈ రోజు ఇద్దరు మృతి చెందడంపై తీవ్రంగా అధికారులు సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. దీనిపై చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా తెలిపిన పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ.